అలానే నేను సిఎస్ రావు. చెంగూరు బాబా అనగానే మనకి ఆధ్యాత్మికవేత్త గుర్తొస్తారు. బాబాలు కదా, వాళ్ళు కొన్ని ఆధ్యాత్మిక సనాతన ధర్మాలు లేదంటే ఇతరతర మతాలకు సంబంధించినటువంటి పద్ధతుల్ని గౌరవించి పాటించేటువంటి వాళ్ళు అని మనం సహజంగా అనుకుంటాం. ఈ చెంగూరు బాబా ఏం చేశాడు తెలుసా? లవ్ జిహాద్ తరహాలోనే ఆపరేషన్ చేశారు. మనం లవ్ జిహాద్ అనేది వింటుంటాం కదా, అంటే భారతీయ మహిళల్ని ఇస్లాంకు సంబంధించినటువంటి వాళ్ళు తమ మతంలోకి మార్చుకొని గందరగోళం చేస్తున్నారనేది ఈ మధ్యకాలంలో మనకి లవ్ జిహాద్ సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ లవ్ జిహాద్ మీద వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు, ఏబీపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడుతున్నారు కూడా. లవ్ జిహాద్ తోటి హిందూ మహిళలను మోసం చేస్తున్నారు, హిందూ మహిళలను వశపరుచుకుంటున్నారు, హిందూ మహిళల్ని అమ్మేస్తున్నారు అనేది కూడా వినిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో లవ్ జిహాద్ పేరుతోటి వాళ్ళని పెళ్లి చేసుకొని ఇస్లామిక్ మతంలోకి కన్వర్ట్ చేసేసి ఆ తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మడం, ఇవన్నీ కూడా కొన్ని న్యూస్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇస్లాంలో ఒకే భార్యతోటి ఉండాలి, ఒకే భార్యతోటి పెళ్లి చేసుకోవాలనేది లేదు. ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ఇస్లాం మతంలోకి మారావు అని అంటే ఖచ్చితంగా ఇంకా ఎంతమందినైనా చేసుకోవడానికి అంగీకరిస్తేనే ఆ మహిళ మారాలి. ఈ లవ్ జిహాద్ పేరుతోటి హిందూ మహిళల్ని కొంతమంది పక్కదో పట్టిస్తున్నారు అనేది ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ సమాజం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంది. ఇప్పుడు చెంగూరు బాబా అనగానే మనం ఏమనుకుంటాం? ఖచ్చితంగా ఆయన ఏదో పవిత్రంగా ఉంటాడు, పవిత్రమైన కార్యక్రమాలు, పవిత్రమైన పనులు చేస్తుంటారని చెప్పి అనుకుంటాం. దానికి తగ్గట్టు ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యాన్ని చెప్తూ ఉన్నారు. చెంగూరు బాబా ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చాను, ఆర్ఎస్ఎస్ అని చెప్పి కనిపించేటువంటి వాళ్ళందరికీ చెప్తున్నారు. కానీ ఆయన చేసే పని ఏంటో తెలుసా? హిందూ మహిళలను టార్గెట్ చేస్తాడు. హిందూ మహిళలను టార్గెట్ చేసి ఇస్లాం మతంలోకి మార్చితే డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఎలా చేస్తున్నారు తెలుసా? కులాల ప్రకారం. జనరల్గా మనకి హిందూ వ్యవస్థలో కుల వ్యవస్థ అనేది ఉంది. బ్రాహ్మణ మహిళని మీరు కనుక ఇస్లాంలోకి మారిస్తే ఒక రేటు, అదే వైశ్య మహిళని మీరు కనుక ఇస్లాంలో మారిస్తే ఒక రేటు, క్షత్రియ మహిళని మారిస్తే ఇంకొక రేటు, శూద్ర మహిళను మారిస్తే మరొక రేటు. ఇలా రేట్లు నిర్ణయించి ఈయన హిందువుల్లో ఉండేటువంటి కుల వ్యవస్థని గమనించి రేట్లు నిర్ణయించి ఇస్లాంలోకి మారుస్తున్నారు ఈ చెంగూరు బాబా. మరి ఈ చెంగూరు బాబాని ఏం చేయాలి మనం? ఈ చెంగూరు బాబా నేపథ్యం తెలిస్తే ముందు అతన్ని ఏం చేయాలనేది మనం చర్చిద్దాం. మరి ఆ నేపథ్యం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఈ చెంగూరు బాబా గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఈ చెంగూరు బాబా? ఎవరంటే ఈయన చెంగూరు బాబా. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు చెంగూరు బాబా. బ్రాహ్మణ మహిళను ఇస్లాంలోకి తెస్తే 16 లక్షలు. ఇది చెంగూరు బాబా ఆఫర్. ఈయన చెంగూరు బాబా. సిక్కు క్షత్రియులు అయితే 12 లక్షలు, ఓబీసీ అయితే 10 లక్షలు. యూపీలో బయటపడ్డ అక్రమ మత మార్పిళ్ల రాకెట్. చెంగూరు బాబా అతని అనుచరులు అరెస్ట్ చేశారు ఆయన్ని. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలని చెప్పుకున్న చెంగూరు బాబా. ఇది ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త అని చెప్పి చెప్పుకొని ఆయన చేస్తున్న పని ఏంటంటే ఇది హిందూ మహిళల్ని ఇస్లాంలోకి మార్చడం. పేదలు, నిస్సహాయులు, వెనకబడిన వర్గాలకు చెందిన వారు, వితంతువులు, కష్టాల్లో ఉన్నవారు, మరీ ముఖ్యంగా హిందూ మహిళలు, మైనర్ బాలికలే లక్ష్యం. ప్రేమ పేరుతోనో మరో మార్గంలోనో వారికి దగ్గరవడం, భయపెట్టో, బెదిరించో, బ్రెయిన్ వాష్ చేసో ఏదో ఒక మార్గంలో వారిని ఇస్లాంలోకి మారేలా చేయడం. ఇది అక్రమ మత మార్పిళ్ల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్కు చెందిన చెంగూరు బాబా అలియాస్ జమాలుద్దీన్ అలియాస్ పీర్ బాబా చీకటి దందా. ఇది ఈయన పేరు చెంగూరు బాబా అని పెట్టుకున్నాడు. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త అని చెప్పుకుంటున్నారు. కానీ అసలు పేరు ఏంటంటే జమాలుద్దీన్ అలియాస్ పీర్ బాబా. ఈయన చీకటి దందా అది. బ్రాహ్మణ మహిళని మతం మారిస్తే ఇంత, హిందూ వితంతు అయితే ఇంత అని రేటు పెట్టి తన అనుచరులకు పెద్ద మొత్తంలో డబ్బు ఎరచూపి చెంగూరు బాబా వారితో మత మార్పులు చేయించేవాడు. ఒకప్పుడు సైకిల్పై తిరుగుతూ తాయెత్తులు అమ్ముకున్న చెంగూరు బాబా ఈ అక్రమ మత మార్పుల దందాతో కోట్లకు పడగలెత్తాడు. అంతేనా, తన దందా గుట్టు బయటపడకూడదని ఆర్ఎస్ఎస్ పేరును వాడేశాడు.
అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులను కలిసినప్పుడు తాను ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తనని, నాగపూర్ కేంద్రంగా ఉన్న భారత్ ప్రతికార్త్ సేవా సంఘం అవధ్ విభాగం ప్రధాన కార్యదర్శిని చెప్పుకునేవాడు. తన లెటర్ హెడ్లపై ప్రధాని మోడీ ఫోటో కూడా ముద్రించాడు. కాగా యూపీలోని బలరాంపూర్ జిల్లాలో అక్రమ మత మార్పిళ్ల రాకెట్ను ఛేదించిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు చెంగూర్ బాబా అతని అనుచరులను జూలై 6న అరెస్ట్ చేశారు. మత మార్పిళ్ల కోసం తన అనుచరులకు చెంగూర్ బాబా భారీగా నజరాలను ఇచ్చినట్టు పోలీసులు విచారణలో గుర్తించారు. బ్రాహ్మణ మహిళలను ఇస్లాం మతంలోకి మారిస్తే 16 లక్షలు, సిక్కు క్షత్రియ మహిళలను మారిస్తే 12 లక్షలు, ఓబీసీ మహిళలను ఇస్లాంలోకి మారిస్తే 10 లక్షలు చొప్పున నజరానాలు ఇచ్చేవాడు. ఈ వ్యవహారంపై ఈడీ కూడా దృష్టి సారించింది. చెంగూరుకు ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీయగా ఇస్లామిక్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చెంగూర్ అతని అనుచరులకు అందినట్టు కనుగొన్నారు. ఇది దారుణాది దారుణం. ఇప్పటి వరకు చాలామంది చెప్తున్నారు కదా లవ్ జిహాద్ గురించి. ఈ స్థాయిలో భారతదేశంలోకి చొరబడి ఇస్లామిక్ దేశాలు హిందూ మహిళలను టార్గెట్ చేసి ఇస్లాంలోకి మారుస్తున్నారని అంటే, అది కూడా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ అక్కడ ఎవరైనా తోక జాడిస్తే ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాంటి రాష్ట్రంలో మరి ఈ చెంగూరు బాబా లాంటి వాళ్ళు చేస్తున్నారంటే ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? సైకిల్ పైన తాయెత్తులు కట్టుకునేటువంటి ఈ చెంగూరు బాబా కోట్ల రూపాయలకు పడగలెత్తారంటే ఎంతమంది మహిళల్ని ఇస్లాంలోకి మార్చుంటారని మీరు ఊహించుకోండి. సో 40 బ్యాంక్ ఖాతాల ద్వారా, బ్యాంక్ ఖాతాలు 40 ఉన్నాయంట, 40 బ్యాంక్ ఖాతాలు 106 కోట్లు అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. అబ్బా, 106 కోట్లు సంపాదించారంట కేవలం ఇస్లామిక్ మతంలోకి హిందూ స్త్రీలను మారుస్తూ. ఒకప్పుడు రెహ్రా మాఫీ అనే గ్రామ సర్పంచ్గా పనిచేసిన చెంగూర్ ఆ గ్రామ శివార్లోని దర్గా పక్కన నిబంధనలకు విరుద్ధంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతిని కట్టాడు. అధికారులు దాన్ని కూల్చివేశారు. ఇక విదేశాల నుంచి ఆయన అందిన సొమ్ముతో చెంగూర్ ఉగ్రవాద శిక్షణ కేంద్రానికి కూడా నెట్టినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనగా ఉన్నారు. సో ఈయన ఉగ్రవాద శిక్షణ కూడా ఇస్తున్నాడంట. సో ఈ స్థాయిలో భారతదేశంలో ఇస్లామిక్ని పెంచి పోషిస్తున్నారంటే మరి యోగి ఆదిత్యనాథ్ అనేది ఏం చేయాలి? యాక్చువల్గా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? యోగి ఆదిత్యనాథ్ ఎన్కౌంటర్ చేసేయాలి. జనరల్గా అక్కడ ఎన్కౌంటర్లు ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు. ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరి మీకు ఎన్కౌంటర్ చేయాలనిపిస్తుందా? లేదంటే అసలు ఈయన మూలాలు, ఈయనతోటి ఇంకా ఎంతమంది ఉన్నారు, భారతదేశంలో ఎంతమందితోటి ఈయనకి లింకప్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా విచారించి తర్వాత చర్యలు తీసుకోవాలా? ఏం చేయాలి ఇలాంటి అతన్ని అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.